తప్పకుండా ట్రై చేయాల్సిన ఎగ్ కర్రీ రెసిపీస్లో పాలకూర గోంగూర కర్రీ తప్పకుండా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా 10 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. చాలా న్యూట్రిషియస్ రైస్, రోటీ, నాన్, ఇడ్లీ, దోశతో చాలా బాగుంటుందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. ఇక్కడ ఒక కడాయి వేడి పెట్టానండి. ఆయిల్ వేసి బిర్యానీ ఆకు హాఫ్ వేసానండి. ఇక్కడ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. ఇవి వేసి కాస్త ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ ఆయిల్ చాలా తక్కువ యూస్ చేస్తున్నానండి. మేము రెగ్యులర్గా ఆయిల్ చాలా తక్కువ తింటాము కాబట్టి నేను ఆయిల్ చాలా తక్కువ యూస్ చేస్తాను, లేకపోతే జీరో ఆయిల్ రెసిపీస్ ఉంటాయి మన ఛానల్లో. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. మీరు ఇంట్లో ఆయిల్ యూసేజ్ ఎలా ఉందో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నేనైతే చాలా తక్కువ ఆయిల్ రెసిపీస్ అయితే చూపిస్తుంటాను. ఇక్కడ కాస్త వాటర్ వేస్తున్నానండి. మన స్పైస్ పౌడర్స్ బర్న్ అయిపోకుండా ఉంటాయండి. కాస్త పసుపు పొడి, కారపొడి, ధనియాల పొడి వేసుకుంటున్నానండి. ఆయిల్ తక్కువ వేస్తున్నాను కాబట్టి నేను వాటర్ వేసి ఇలా అడ్జస్ట్ చేస్తున్నానండి, లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వేసుకున్న పొడులు అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి. కలుపుకొని దీన్ని ఒకసారి బాయిల్ రానిద్దామండి. కాస్త కుక్ అయిందండి, 5 మినిట్స్. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఇక్కడ నేను ఆర్గానిక్గా టెర్రస్ గార్డెన్లో గ్రో చేస్తున్న పాలాకు గోంగూర లీవ్స్ అండి. వాష్ చేసుకున్నాను 3 to 4 టైమ్స్. వీటిని ఇప్పుడు మిక్సీ జార్లో వేసి ప్యూరీ లాగా చేసుకుందాం అండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసి ప్యూరీ చేసుకున్న పాలక్ గోంగూరని మన మసాలా కర్రీలో వేసి కుక్ చేద్దామండి కాసేపు. ఆకుకూరలు ఎప్పుడైనా సరే మూత పెట్టకుండా కుక్ చేయాలండి. మూత పెడితే కలర్ బ్లాక్గా మారిపోతుంది, ఎక్కువ ఓవర్ కుక్ అయిపోతుందండి. వాటిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి. కాబట్టి ఆకుకూరలు ఎప్పుడైనా సరే వేసినప్పుడు మూత పెట్టకుండానే కుక్ చేయాలండి. ఇక్కడ కాస్త హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. ఒక 5 మినిట్స్ కుక్ చేద్దాం దీన్ని. ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ని మనము అన్ని డైరెక్షన్స్ ఇలా స్లోగా రోల్ చేస్తూ మనము నైఫ్ యూస్ చేసి మార్క్ చేసామంటే మన మసాలాస్ అన్నీ లోపల వరకు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందండి. తినేటప్పుడు ప్రతి బైట్ ఎంజాయ్ చేస్తాము. ఇలా ఘాట్లు పెట్టకపోతే ఎగ్ లోపల వరకు మసాలాస్ వెళ్ళకుండా జస్ట్ పైన లేయర్ వరకు మసాలాస్ కోట్ అవుతాయండి. లోపలంతా బ్లాంక్గా ఉండిపోతుంది. సో ఇలా వీలైనంత మనము అన్ని డైరెక్షన్స్ మార్క్ అయితే చేసుకోవచ్చండి నైఫ్తో. ఇలా బాయిల్ చేసుకున్న అన్ని ఎగ్స్ మనము నైఫ్తో ఘాట్లు పెట్టుకొని రెడీగా ఉంచుకుందామండి. ఇప్పుడు మన పాలకూర గోంగూర మసాలా కర్రీ అయితే రెడీ అయిందండి. దానిలో మనము ఉడికించి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లని వేసేస్తున్నానండి. ఇప్పుడు ఎగ్స్ వేసాక మరీ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 2 to 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. ఇలా అన్ని డైరెక్షన్స్ టర్న్ చేస్తూ ఎగ్ని కుక్ చేయడం వల్ల మసాలాస్ లోపల వరకు వెళ్తాయండి. ఎగ్ లోపల వరకు వెళ్ళి చాలా రుచిగా ఉంటుంది తినేటప్పుడు. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది, మంచి సువాసన. ఇల్లంతా చక్కగా దీన్ని ఎంజాయ్ చేయొచ్చండి. రైస్, రోటీ, చపాతీ, నాన్, ఇడ్లీ, దోశతో కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి.